శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 78వ శ్లోకం సౌందర్య లహరిలో చెప్పుకోబోతున్నాం. దీని సంస్కృత శ్లోకాన్ని ముందుగా విన్న తర్వాత, దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని, ఆ తర్వాత మనం తెలుగులో పద్యాన్ని కూడా ఆస్వాదించి, అప్పుడు మనం దాని వివరణలోకి వెళ్దాము. ముందుగా శ్లోకం. స్థిరో గంగావర్త స్తనముకుళరోమావళిలతా కళావాలం కుండం కుసుమసరతేజో హుతభుజః రతేర్లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధేర్గిరిశనయనానాం విజయతే. శ్రావణి చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. మనం ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాలను తెలుసుకుందాం. హే జగజ్జనని, గిరిసుతే పర్వతతనయ అంటే పార్వతీమాత, తవ నీ యొక్క, నాభి బొడ్డు, స్థిరంగా ఉన్న, గంగా నది యొక్క, ఆవర్త సుడి, స్తన కుచములు అనే, ముకుళ మొగ్గలకు, రోమావళి రోమాల వరుస అంటే మళ్ళీ నూగారు అనమాట, లత తీగ యొక్క, కళా రేఖకు, ఆవాలం పాదు, కుసుమసర అంటే పుష్పములే బాణములుగా గల, మన్మధుని యొక్క, తేజ పరాక్రమము, హుతభుజ అగ్నికి, కుండ నివాసము, రతేహ రతీదేవికి, లీలా విలాసంగా ఉండే ఆగారము అంటే గృహము, గిరీశ శివుని నయనానాము కన్నులకు, సిద్ధేహ తపస్సిద్ధికి, బిలద్వారము గుహాముఖము, కిమపి వర్ణించడానికి సఖ్యం కానిదైనటువంటిది, విజయతే అలా అయి విరాజిల్లుతోంది అంటున్నారు. ఏం అర్థం చెప్పదలుచుకున్నారు ఇందులో శంకరులు వారు అన్నది చూద్దాం మనం. ఏ జగజ్జనని, నీ నాభి యొక్క సుడి నిశ్చలమైన గంగా నది సుడి లాంటిది. ఈ కుచములు అనే మొగ్గలకు ఆధారమైన నూగారు అనే తీగకు నీ నాభికుండము స్థానమైంది. మన్మథుడి తేజస్సు అనే అగ్నికి గుండం వంటిది ఇది. రతీదేవి విలాసంగా విహరించడానికి ఇల్లు లాంటిది. శివుని 3 నేత్రాల తపస్సిద్ధికి ప్రవేశ ద్వారం అది. ఈ విధంగా నీ నాభి వర్ణింప సఖ్యం కానట్టుగా ఉంది, అతి సుందరంగా ప్రకాశిస్తోంది అంటూ చెప్తున్నారనమాట. మనం ముందుగా దీన్ని తెలుగు పద్యాన్ని వినేసి ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. స్థిర గంగావృతమై కుచాగ్రముకుళాధిస్థాపనాధారమౌ చిరునూగారును తీగ కున్కుదురై శ్రీపుత్రతాపం ముకున్ నెరవై మారసతీ విలాసగృహమై నేత్రార్థమై శూలికిన్ తెరువై రంజిలు నీదు నాభిగిరి పుత్రి మించువర్ణస్తుతుల్. తెలుగులో ఈ పద్యాన్ని ఎంతో చక్కగా పాడి వినిపించారు మనకి అనురాధ గారు. ఇప్పుడు దీని విశ్లేషణ ఏంటో చూద్దాం మనం. ఇది మనకి లలితా సహస్రనామంలో చూస్తే నాభ్యాలవాళ రోమాళి లతాఫల కుచద్వయి అన్నారు. నాభిరేవాలావాలో లతావాపః శ్వభ్రో యస్యా రోమాళ్య భిన్నలతయాస్తస్యాః ఫలాభూత కుచద్వయి యస్యాస్యేతి పరంపరిత రూపకం ఉత్ప్రేక్షా సంబంధాతిశయోక్తిశ్చేతి శంకరః అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ? ప్రకృతి అంటే సంసారం అనేది ఈ ఆలవాలం నుండి ఉద్భవించిన రూహ బీజము, అంటే జన్మని ప్రాదుర్భావే అజ్ఞానాంధకారంతో కప్పబడిన జీవలోకమే రోమాళితోటి సూచించబడుతోంది అంటూ చెప్తున్నారు. జీవి ఇక్కడ మాయామయుడై ఉన్న జీవి అహంకారంతో కూడి లతలాగా విజృంభిస్తున్నట్ట. ఆధారరహితమైన లత కూలినట్లుగా ఈ అజ్ఞాన జీవి కూలిపోతుంటాడు. అలాంటి లతని ఉద్ధరించడానికై ఏర్పడిన
జ్ఞానక్షీర సహితమైన ఫలరూపమైన స్తనాల జంట కలది ఆవిడ అంటూ ఇక్కడ ప్రస్తుతించారు. అంటే లతాఫల అంటే మధ్యమ పద లోప సమాసం అవుతుంది మనకు అక్కడ. శివుడు ఆజ్ఞతోటి దేవి తన స్తన్యంతోటి జ్ఞానాన్ని కలిపి ద్రవిడ శిశువు అయిన అతన్ని ఉద్ధరించడం తన కర్తవ్యం అనుకుంది. త్రిపుర సుందరి స్తనద్వయ మోహనాకారాలు మాంసమయాలు కావు అక్కడ. సృష్టిలోని సకల జీవరాశులను ఉద్ధరింపడానికి వెలసినటువంటి అమృత కలశాలు, అమృత క్షీరాలు, మాతృస్తనాలుగా భక్తుడు దాన్ని ధ్యానించాలి అంటూ ఇక్కడ మనకి ఈ నామాన్ని చెప్పారు. ఇంతే కాకుండా మణిపూర చక్రస్థానము అనాహత చక్రస్థానానికి సంబంధించింది. ఇక్కడ స్తనాలను ఈడా పింగళ నాడులతోటి సూచిస్తున్నారు. మనకి సన్నని రోమావళిని సుషుమ్న నాడితోటి సూచిస్తున్నారు అన్నమాట. మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రాల మూడింటి అడుగు వైపున శీర్షంతో త్రిభుజంగాను, విశుద్ధి ఆజ్ఞ సహస్ర చక్రాల మూడింటితోటి ఊర్ధ్వముఖ శీర్షం కలిగిన త్రిభుజంగాను మనకి దీన్ని సూచిస్తుంటారు. ఈ షట్విందు యంత్రంలో సెంటర్లో అంటే గరిమనాభి దగ్గర అనాహత చక్రస్థానం ఉండి అది ఆధారభూతం అవుతుందన్నమాట. ఈ యంత్రంలో పైకి శీర్షం గల త్రిభుజాన్ని ఆనంద త్రిభుజం అని, కింద దాన్ని ఆవేశ త్రిభుజం అని అంటుంటారు మనకి. నాభి ఆవేశాన్ని, హృదయం ప్రేమను సూచిస్తాయి. తల్లి బిడ్డల మధ్య భౌతిక బంధాన్ని ఈ నాభి సూచిస్తే, అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు ఈ నాభి బంధంతో మనం పోషించబడతాం. అలాగే ప్రేమ బంధాన్ని హృదయం సూచిస్తుంది అనమాట. భౌతిక బంధం తెగిపోవాల్సిందే, అందుకే బొడ్డు కోసేస్తారు. ప్రేమ బంధం కోయడంతో సంబంధం లేనటువంటిది, అది మనం గ్రహించాలి ఇక్కడ. నాభి కింద ఉండే భాగం దగ్గర మనకి మూలాధార చక్రం ఉంటుంది. పైన ఉండే భాగాల్లో మనకి మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రం ఉంటాయని చెప్పి ఇందాక లలిత సహస్రనామ నామంలో చెప్పుకోవడం జరిగింది కదా. ఈ మూలాధార శక్తి అమ్మవారి కుండలిని రూపం అన్నమాట. అందువల్లనే సృష్టి కోరికలు సఫలీకృతమయ్యే నాభిని చలనం లేని స్థిరంగా ఉన్న గంగా నది నీటిని సుడిగా వర్ణించారు జగత్పాదులు వారు. ఇందులో అమ్మవారి నాభిని వర్ణించే శ్లోకం ఇది అనుకుంటే మనం, ఈ శ్లోకంలో అమ్మవారి నాభి గంగా నదితోటి వర్ణించారు. గంగా నది ఎప్పుడూ గంభీరంగా ప్రవహిస్తుంది. గంగా నదిలో నీ సుడి కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే అది అమ్మవారి నాభి స్థానం అని అనుకోవచ్చు అంటూ చెప్తున్నారు. అలాగే గంగా నది చాలా లోతుగా ఉంటుంది. దాన్ని కూడా ఇక్కడ పోల్చి చెప్పారనమాట మనకి. అంటే ఏ కారణం చేత అమ్మవారి నాభి ప్రాంతం గంగతో పోల్చి చెప్పబడింది, అమ్మవారి ప్రతి అణువు కూడాను పవిత్రమైనది అంటూ ఈ గంగతోటి ఇక్కడ మనకి పోల్చి చెప్పారు వాళ్ళు. అమ్మవారి నూగారు పూల తీగలను, బొడ్డు ఆ తీగకు పాదులాగాను, స్తనయుగం ఫలములుగాను చెప్పడం జరిగింది. ఇలా చెప్పడంలో రహస్యం ఏంటంటే, లలిత సహస్రనామంలో చెప్పుకున్నట్టుగానే స్తనములు అనాహత ప్రదేశంలో ఉంటాయి, నాభి మణిపురంలో ఉంటుంది, నూగారు సుషుమ్న మార్గం అంటూ మనం చెప్పుకోవడం జరిగిపోయింది కదా. అంటే అనాహతంలో ప్రేమ పుష్పించి ఫలించి సాధన లక్ష్యాన్ని నెరవేరుస్తుందన్నమాట. శివుడి తపస్సుకి అమ్మవారి నాభి గుహద్వారం అన్నారు. గర్భంలో ఉన్న బిడ్డకు ఆహారం ఆ నాభి నుంచి పొందుతుంది. అందుకే గర్భంలో సమాధి స్థితిలో గల జీవుల రూపంలో ఉన్న శివుడికి తపస్థితికి అమ్మవారి నాభి గుహద్వారం అంటున్నారు భగవత్పాదులు వారు. చక్కటి అన్వయాన్ని మనకి ఇక్కడ చూపించారు జగద్గురువులు. ఇప్పుడు దీనికి సంబంధించిన యంత్రాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇది అధోముఖ సమభుజ త్రికోణం, త్రిశూలత్రయుక్తం, హ్రీం బీజ సహితం. ఇది కూడా ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ యంత్రాన్ని కానీ బీజాక్షరాన్ని కానీ మనంతట మనం సాధన చేయకూడదు. ఈ శ్లోకాన్ని కనుక మనం చదివితే మనకి రాజప్రియత్వం కలుగుతుంది అంటున్నారు పెద్దలు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.